అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ ఫైనాన్స్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు? ఉదయకాలం లేచిన వెంటనే ఒత్తిడితో లేస్తున్నారా? ప్రెషర్స్తో ఉన్నారా? అయితే ఈరోజు చక్కటి వాగ్దానం విందాం. 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఉదయకాలం లేచిన వెంటనే ప్రార్థన చేసినాక పళ్ళు తోముకునేటప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, కాఫీ తాగేటప్పుడు ప్రార్థన చేయొచ్చు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఈ ఉదయకాలము ఈరోజు ముఖ్యమైన పనులేంటి అని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ ముఖ్యమైన పనులను రాసుకొని ఈరోజు ముఖ్యమైన 3 పనులు రాసుకోండి. ఆ 3 things యూ హ్యావ్ టు డూ. ఇంపార్టెంట్ 3 పనులను మీరు రాసుకొని ప్రార్థన చేయండి. ఎలాగంటే, ప్రభా, ఈ 3 కార్యాలు ఈరోజు చేయాలనుకుంటున్నాను, ఈ 3 ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, నీవు నన్ను ఆశీర్వదించు. ఏ తప్పులు నిర్ణయాలు తీసుకోకుండా, ఎక్కడ కీడు రాకుండా ఈ 3 ముఖ్యమైన పనులు అయిపోవాలి ఈరోజు అని కృతజ్ఞత భావంతో నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే 5వ కీర్తన 3వ వచనంలో ఇలా ఉంది, యెహోవా ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. నీ ప్రభు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఉదయమున నీ కంఠస్వరాన్ని వినడానికి ఆయన ఎప్పుడు వేగిరపడుతున్నాడు. నీకు ఏ పనులున్నాయో అవన్నీ దేవుడు స్థిరపరచడానికి, బాగు చేయడానికి నేను వాడుకుంటున్నాడు. కాబట్టి ఆలస్యమైంది కదా, నేను అనుకుంది జరగలేదు అనుకోకుండా ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేయండి. ఏదైతే రావట్లేదు, ఏదైతే జరగట్లేదు అనుకుంటున్నారో ఆ కార్యాలను రాసుకొని మరీ చేపట్టి ప్రార్థన చేయండి. నా ప్రభు ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసాన్ని ఆయన మెచ్చి నీకు ఆశీర్వాదం దయచేస్తాడు. కాబట్టి రాసుకుంటున్నారా? ఈరోజు మీరు చేయవలసిన 3 ఇంపార్టెంట్ పనులను రాసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మేము మొదలుపెట్టే కార్యాన్ని బట్టి అయ్యా నువ్వు మాకంటే ముందుగా ఉన్నావని నమ్ముచున్నాను. ఎవరైతే నేను ఆశ్రయిస్తారో అయ్యా వారు సంతోషిస్తారని చెప్పావు. ఈ దినమంతా నువ్వు చేసిన పనులను నాయన ప్రభా తండ్రి మేము సంతోషించే రీతిలో మమ్మల్ని ఉంచుతున్నందుకు నీకు వందనాలు. నిన్నే ఆశ్రయిస్తున్నాం. మా పనులు మేము మొదలు పెట్టక మునుపు నీ వైపే చూస్తున్నాం. నువ్వే దీవించి సఫలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుని సమక్షంలో మీరు ఏ కార్యం పెట్టినా, ఏ బాధ్యత ఇచ్చినా దేవుడు సక్రమంగా చేసి మీకు ముగించి మీకు సంతోషం దయచేస్తారు. అంతేకాదు ఈరోజు రాత్రి దేవుడు చేసిన ఆ 3 కార్యాలు, ఈ దినం దేవుడు నీకు చేసిన దాన్ని బట్టి థ్యాంక్ యూ చెప్తూ ఆ 3 కార్యాలు కూడా రాసుకోవచ్చు. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడితే, ఐ విల్ టాక్ టు గాడ్ బిఫోర్ ఐ టాక్ టు ఎనీబడి ఎల్స్ అండ్ గాడ్ విల్ బ్లెస్ మై వర్క్స్ అండ్ బెటర్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.